పోయిన వారం చీరాలలో రామాపురం బీచ్లో జెట్స్కి తర్వాత పారాసైలింగ్ ప్రారంభమైంది. దానికి చాలా విస్తృతమైన కవరేజ్ చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు అడ్వెంచర్ టూరిజం అంటే ఏంటి, దానికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాన్ని జిల్లాలో మనం ఎలా అమలు చేయబోతున్నాము అనేది మీ అందరి ముందర పెట్టాలని ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్కి మిమ్మల్ని అందరినీ పిలిచాను. చాలా ధన్యవాదాలు, అందరు కూడా వచ్చి ఉన్నారు. సో ముందుగా GO 15 అది టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి ఒక జియో. ఈ జియో దాదాపు 126 పేజీలో ఉన్నటువంటి డీటెయిల్డ్ గైడ్లైన్స్ ఆన్ అడ్వెంచర్ టూరిజం. అంటే అడ్వెంచర్ టూరిజంలో మళ్ళా ల్యాండ్ బేస్డ్, వాటర్ బేస్డ్ అని డివైడ్ చేయడం జరిగింది. వాటర్ బేస్డ్ అంటే ఈ జెట్స్కి, హౌస్ బోట్స్ ఇలాంటివి ఉంటే, ల్యాండ్ బేస్డ్ అంటే వివిధ ATV వెహికల్స్ ఉండొచ్చు, ఇలాంటివి ఉంటాయి. వాల్ క్లైంబింగ్ చాలా ఉన్నాయి ఇలాంటివి. సో దీనికి రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వ అధికారులు తర్వాత అడ్వెంచర్ స్పోర్ట్స్లో ఉన్న నిపుణుల్ని పెట్టి ఈ డీటెయిల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వాళ్ళు తయారు చేయడం జరిగింది. దీనికి ఒక స్టేట్ లెవెల్ కమిటీ ఉంది. వారు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ APTDCకి ఇలాంటి చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి అర్హత ఏముండాలి అనేది బట్టి వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 1 సంవత్సరం క్రితం ఫ్లోట్ చేయడం జరిగింది. ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ తర్వాత చాలామంది అప్లై చేశారు. ఇప్పుడు మన బాపట్ల జిల్లాలో సూర్యలంక మరియు చీరాల ప్రాంతంలో వాళ్ళు పని చేయడానికి 5గురు ఇందులో అప్లై చేశారు. 5గురిలో 2 మనకు మొన్న చీరాలలో స్టార్ట్ చేశారు. సో దీనికి ఏంటంటే వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ నేను జెట్స్కి తీసుకొని చెప్తున్నాను, ఆ వెహికల్ పర్మిషన్ మ్యారిటైమ్ బోర్డు నుంచి రావాలి. అలాగే డ్రైవర్ ఎవరు, వాళ్ళకి సర్టిఫికెట్ ఉందా, తర్వాత వాళ్ళు లైఫ్ సేఫ్టీ కోసం జాకెట్లు పెట్టుకుంటున్నారా, తర్వాత బ్రీఫింగ్ ఎలా చేస్తారు, ఫస్ట్ ఎయిడ్ వాళ్ళకి తెలుసా, ఇవన్నీ కూడా పెడుతూ ఆ డీటెయిల్ డాక్యుమెంట్ వాళ్ళు APTDCకి అప్లై చేయాలి. అక్కడ వాళ్ళు NOC ఇస్తారు, ప్రిలిమినరీ NOC తర్వాత డిస్ట్రిక్ట్కి పంపిస్తారు. డిస్ట్రిక్ట్లో మనము వాళ్ళకి సూటబుల్ లొకేషన్ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి దాన్ని మార్క్ చేసి ఇవ్వాలి. మార్క్ చేసి ఇచ్చిన తర్వాత మనం కూడా ఒక డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్కి డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసరు తర్వాత వాళ్ళ ఒక సేఫ్టీ ఆడిట్ కమిటీ అని ఉంది. సేఫ్టీ ఆడిట్ కమిటీ అంటే డివిజనల్ మేనేజర్ మనకు విజయవాడలో ఉంటారు, చుట్టుపక్కన 5 జిల్లాలకి ఆయన డివిజనల్ మేనేజర్, అంటే డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ పైన ఉన్నటువంటి అధికారి. డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసరు ఒక ఎక్స్పర్టు, వాళ్ళు వచ్చి సేఫ్టీ ఆడిట్ చేస్తారు. అంటే వీళ్ళ వెహికల్ ఎలా ఉంది, ఎలా వాడతారు, కొన్ని రోజులు ట్రయల్ రన్ కూడా చేస్తారు. ఇదన్నీ అయిన తర్వాత వాళ్ళు సేఫ్టీ ఆడిట్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత జిల్లా యంత్రాంగం వాళ్ళని ఈ లొకేషన్ చూపించటం, డీటెయిల్గా ఆ సేఫ్టీ ఆడిట్ మనకు రిపోర్ట్ ఇవ్వాలి డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్కి. డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ వాళ్ళకి పర్మిషన్స్ అనేది ఇచ్చి వాళ్ళకి ఆపరేట్ చేయడానికి ఫెసిలిటేట్ చేయాలి. సో ఇది GO నంబర్ 15 YAT&C టూరిజం డిపార్ట్మెంట్ 26th June 2025లో ఇచ్చినటువంటి GO. అయితే దీన్ని పాటిస్తూ జిల్లా స్థాయిలో కూడా సేఫ్టీ కోసము డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు అందులో ఉన్నాయి. దాన్ని బట్టి నేను, SP గారు, RDOs, DSPs ఒక ప్రిలిమినరీ మీటింగ్ చేసుకొని మనం కూడా ఒక డిస్ట్రిక్ట్ సేఫ్టీ కమిటీ ఫర్ అడ్వెంచర్ టూరిజం బాపట్ల అని ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఆ కమిటీలో కలెక్టర్ గారు చైర్మన్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉంటారు, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ మెంబర్ కన్వీనర్, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, SC RWS, SC CPDCL, DM&HO, మరీన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, వాటర్ రిసోర్సెస్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్, అలాగే మనకు సూర్యలంకలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కూడా ఉంది కాబట్టి కమాండెంట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, డిస్ట్రిక్ట్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ ఆఫీసర్. సో వీళ్ళందరినీ కలిపి ఒక కమిటీని మనము చేయటం జరిగింది. సో వీళ్ళు ఏం చేయాలి, సూటబుల్ లొకేషన్ ఏంటి దాన్ని ఐడెంటిఫై చేయాలి. తర్వాత వాళ్ళ తరపున వాళ్ళన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ని పెట్టాం,
డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఏం చేస్తారు, ఆయన వీళ్ళకి కేటాయించిన లొకేషన్లో ఏమైనా ఆలివ్ రిడ్లే టర్టల్ వచ్చి గుడ్లు పెట్టే లొకేషనా, లేదా ఇక్కడ డాల్ఫిన్స్ ఏమైనా వస్తాయా అక్కడ, ఎందుకంటే వాళ్ళకి 3 కిలోమీటర్స్ దాకా పర్మిషన్ ఉంటుంది, కానీ ఫస్ట్ 1/2 కిలోమీటర్ దాకా మాత్రమే రొటీన్గా వాళ్ళు ఆపరేట్ చేయాలి. సో డాల్ఫిన్స్ ఏమైనా వస్తాయా, తర్వాత వాళ్ళు ఉన్న ప్లేస్లో ఏమైనా అనిమల్స్, పాములు ఉండొచ్చు, తర్వాత చెట్లు, మడ అడవులు ఇవన్నీ ఉన్నాయా, సో అవన్నీ చూసుకొని మనం లొకేషన్ పర్మిషన్ ఇవ్వాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉంది. అట్లా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళ వంతుగా వాళ్ళ డిపార్ట్మెంట్ తరపున సేఫ్టీ గురించి చూసుకొని నాకు నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది మన జిల్లా స్థాయి కమిటీ. ఈ జిల్లా స్థాయి కమిటీ కాపీ కూడా మీ అందరికి కూడా ఇవ్వబడుతుంది. ఈ కమిటీ రిపోర్ట్ మనకి ఇచ్చిన తర్వాత మనం సింపుల్గా ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ టు ఆపరేట్ అని ఇస్తున్నాం. వాళ్ళకి 5 సంవత్సరం దాకా పర్మిషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక డైవ్ చిరాలని కావచ్చు, విహాంగ్ అనే వాళ్ళు కావచ్చు, ఇంకా 2 దేవిక అని ఇంకా 2 వస్తూ ఉన్నారు. త్వరలో ఒక వారంలో సూర్యలంకలో కూడా అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా 2 ఇటువైపు ఆపరేట్ చేయబోతున్నారు. సో ఈ ఆపరేటర్స్కి ఏపీటీడీ నుంచి 5 ఇయర్స్కి పర్మిషన్ వస్తుంది. సో మనము జిల్లా యంత్రాంగంలో కంటిన్యూస్ ఇన్స్పెక్షన్ చేయాల్సిన అవసరం, బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉంది, అలాగే సేఫ్టీ ఆడిట్ కమిటీ పైన ఉంది. సో మనము ఎన్ఓసి కూడా ఇస్తున్నాం. ఈ ఎన్ఓసిలో మనము చాలా డీటెయిల్డ్గా కొన్ని కండిషన్స్ పెడతా ఉన్నాం. ఏంటంటే ఎన్విరాన్మెంటల్ కన్సిడరేషన్స్, అక్కడ ఏం చెట్లు కానీ మొక్కలు కానీ నరకకూడదు, వాళ్ళు వేస్ట్ మేనేజ్మెంట్ అక్కడ వాళ్ళు తడి చెత్త పొడి చెత్త పెట్టుకోవాలి, డస్ట్బిన్స్ పెట్టాలి, సిఆర్జెడ్ నార్మ్స్ని ఫాలో అవ్వాలి, ఏమేమో కన్స్ట్రక్షన్ చేయకూడదు. తర్వాత న్యాచురల్ శాండ్ డ్యూన్స్ ఉంటాయి, ఇసుక దిబ్బలు, అంటే దానివలన నీళ్ళ ఆటుపోటులో పల్లెకి రాకుండా ఉంటాయి. అలాంటివి న్యాచురల్ ఏమున్నాయి జియోగ్రఫీ, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. అదే ఫిషరీస్ తరపున వస్తే స్థానిక మత్స్యకారులు ఎవరు వేటకి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి, ఎవరిని కూడా ఆపకూడదు. అలాగే వీళ్ళకి మనం అన్అఫీషియల్ కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఈ టెక్నికల్ జాబ్స్ ఏముంటాయి, పైలట్స్, ఆపరేటర్స్ తప్ప మిగతా జాబ్ టికెట్ ఇచ్చేది లేదా అసిస్టెన్స్ అక్కడ ఆ గ్రామస్తులు యువకులకి ఇవ్వమని కోరుతున్నాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఒక 4-6 ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. టారిఫ్ ట్రాన్స్పరెన్సీ, అంటే ఏమి రేట్స్ అని వాళ్ళు మనకు లిఖితపూర్వకంగా ఇవ్వాలి, అవి డిస్ప్లే చేస్తాము. ఆ రేట్స్ని వాళ్ళు పాటించాలి, ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ చేయకూడదు. కానీ మీ అందరికి తెలుసు మనము తూర్పు వైపు ఉన్నాము. సన్సెట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ మన బాపట్ల తీర ప్రాంతంలో. ఫస్ట్ వాళ్ళకి పర్మిషన్ సన్ రైజ్ టు సన్సెట్ పర్మిషన్ ఉంటుంది. సో 6 AM to 6 PM దాదాపు ఫస్ట్ 1 అవర్ ఆ సన్ రైజ్ ఏముంది, అలాగే సన్సెట్ ఏముంది, అవి ప్రైమ్ టైం అని కన్సిడర్ చేసి అక్కడ కొద్దిగా ఎక్కువ వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారు. ఎందుకంటే సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ కాబట్టి. ఇది తప్ప మిగతా ఆ రేట్స్ కూడా వాళ్ళు మనకు డిస్ప్లే చేయాలి. అలాగే వెహికల్కి ఇన్సూరెన్స్ ఉండాలి, స్టాఫ్కి ఇన్సూరెన్స్ ఉండాలి, సేఫ్టీ చెక్ అన్నీ కూడా ఉండాలి. లైఫ్ జాకెట్ లేకుండా ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు, తాగి వెళ్ళడానికి వీల్లేదు, డ్రగ్స్ నాట్ అట్ ఆల్ పర్మిటెడ్. ఇవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తాం. అలాగే రెస్క్యూ ఆపరేషన్స్, త్వరలో మనము సూర్యలంకలో చిరాలలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ని కూడా తయారు చేస్తున్నాము. బెడ్, ఎమర్జెన్సీ మెడిసిన్స్, అలాగే కొన్ని స్టాఫ్ కూడా డిప్లాయ్ చేసి, ఎందుకంటే ప్రస్తుతానికి మనకు లేదు, అక్కడే అందుబాటులో లేదు. నియరెస్ట్ మనకు హెల్త్ సెంటర్ ఉన్నా సరే ఇప్పుడు బీచ్ వద్దనే అది ఏర్పాటు చేయబోతున్నాం. సో వీళ్ళతో కోఆర్డినేషన్ చేసుకోవాలి, వాళ్ళు ఒక ప్రైమరీ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. సో ఇది మనం ఎన్ఓసి ఇచ్చే ఒక నమూనా. ఇది కూడా మీ అందరికి కూడా ఇస్తా ఉన్నాం. ఇప్పుడు ఇది ఈ స్ట్రాటజీతో మనం ముందుకు వెళ్తున్నాం. ఫస్ట్ టైం మన డిస్ట్రిక్ట్లో జరుగుతూ ఉంది కాబట్టి మేము కూడా దీని గురించి అవగాహన కలిగాం. టీడీసీ అంటే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి వాళ్ళని ఇక్కడ విజిట్ చేయమని చెప్పి మన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, సో వీఆర్ ఆల్సో లెర్నింగ్. సో మీరు కూడా సలహాలు సూచనలు ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకురండి. మీకు మా ఫోన్ నెంబర్ తెలుసు, మెయిల్ ఐడి తెలుసు, సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా మీకు తెలుసు. మరొకసారి అవి మీ అందరికీ షేర్ చేస్తాం. సో మీ సలహాలు, సూచనలు, అబ్జర్వేషన్స్ ఏమున్నా కూడా వీఆర్ ఓపెన్. ఎందుకంటే సమగ్రంగా ఇది సక్సెస్ఫుల్ అవ్వాలి, అందరు కూడా ఇది ఉపయోగపడాలి. ఈ నేపథ్యంలో కొన్ని అపోహాలు కూడా మా దృష్టికి వచ్చాయి.
అంటే ఇది ఏ మత్స్యకారులకి కూడా ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి ఒక కో ఎగ్జిస్టెన్స్ మోడల్. ఇదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకి ఇచ్చినటువంటి ఆదేశాలు. కొంతమంది ఏమనుకున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు తొలగిపోవాలో లేదా విలేజ్ వెళ్ళిపోవాలో అవి ఏమీ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఫ్లాగ్ మోడల్స్ కూడా మీకు చూపిస్తాము, ఆ ఫ్లాగ్స్. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం బ్లాక్ అండ్ వైట్ ఫ్లాగ్ ఉంటుంది. ఆ బ్లాక్ అండ్ వైట్ ఫ్లాగ్ నమూనా కూడా మీకు ఇప్పుడు చూపిస్తాము. ఆ బ్లాక్ అండ్ వైట్ చెక్కర్డ్ ఫ్లాగ్ ఒక 200 మీటర్ మనం డిస్టెన్స్లో పెడతాం. ఆ ఫ్లాగ్ లోపల మాత్రమే అడ్వెంచర్ టూరిజం ఉంటుంది. అంటే ఆ జెట్స్కి కానీ ఆ పారాసైలింగ్ ఈ పోల్ నుంచి ఈ పోల్ లోపల ఉంటాయి. సో ఆ జెట్స్కి ఈ పారాసైలింగ్ కూడా పైకి ఎగిరినప్పుడు వచ్చి అక్కడ ల్యాండ్ అవుతుంది. సో కాబట్టి ఆ లొకేషన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ జోన్. దాని తర్వాత ఎవరైనా చాలా ఫ్రీగా ఉండొచ్చు, వెళ్ళొచ్చు, రావచ్చు. ఈ లొకేషన్లో మాత్రం మీరు రాకూడదని కూడా లేదు, కానీ యూ హ్యావ్ టు బీ అవేర్ దట్ ఇది అడ్వెంచర్ టూరిజం జోన్ అన్నమాట. సో ఇది తప్ప వాళ్ళకి ఇంకేమి కూడా అవసరం లేదు. ఎవరు కూడా భయాందోళన చేయాల్సినటువంటి ఇబ్బంది లేదు. రాబోయే రోజుల్లో మన బీచ్ పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్. ఒక నెల, ఈరోజు 22వ తేదీ మే, ఒక నెల మనం తీసుకుంటాం. జూన్ 1 నుంచి 2 బీచ్లు సూర్యలంక అండ్ చీరాల మొత్తం స్ట్రెచ్ ప్లాస్టిక్ ఫ్రీ బీచ్గా మనము ఆపరేట్ చేయబోతున్నాం. ఇప్పుడే ముందస్తుగా ఒక నెల టైం మీ అందరి ద్వారా అందరికీ చేస్తున్నాం. దీనికి ప్లాస్టిక్ లేకపోతే ప్రత్యామ్నాయంగా ఏంటి, అక్కడ ఉన్నటువంటి మన పొదుపు సంఘాలు ఇప్పటి నుంచి ముమ్మరంగా వాళ్ళ మీటింగ్స్ మనం పెడతాం. బట్టలతో బ్యాగ్ని కుట్టడం, దానికి కొన్ని డిజైన్స్ కూడా ఇస్తాం. చీరాల, సూర్యలంక, బాపట్ల అని కొన్ని బ్రాండింగ్ డిజైన్స్. సో మీరు దాన్ని కుట్టి ఇస్తే అవి సేల్ అవుతాయి. సో దాని ఆదాయం లోకల్ ఎస్హెచ్జీస్కి వస్తాయి, ఆ గ్రామానికి వస్తాయి, అక్కడ ఉన్న వాళ్ళకి అదనపు ఆదాయం వస్తాయి. సో ఇలా లోకల్ స్థానికులకి కూడా ఇది బెనిఫిట్ అయ్యేటట్టు ప్రణాళిక ఉంది. ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది మీరు కలగాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంతమంది ఎన్క్రోచ్మెంట్లో కూడా ఉన్నారు. వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండి అక్కడే మనం ఇవ్వాలంటే ఆ ఎలిజిబిలిటీ బట్టి వాళ్ళకి అక్కడే ఇల్లు ఇస్తున్నాం, లేదా నియరెస్ట్ లొకేషన్లో ఇస్తున్నాం. ఏమైనా సరే ఆ గ్రామాల్లో వారు కానీ ఎవరైనా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా మాతో రావచ్చు. రాబోయే రోజుల్లో నేను, ఎస్పీ గారు ఆ గ్రామాల్లో కూడా గ్రామ సభలు పెట్టి ఈ టూరిజం అనేది లోకల్స్నే వాళ్ళు ఒక లీడర్స్గా తీసుకొని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడినప్పుడు మనము ఎట్లా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామంటే, ప్రస్తుతానికి మనకు ఒక మెకానిజం లేదు. అంటే పంచాయతీ వాళ్ళు పంచాయతీ పని చేస్తున్నారు, పోలీస్ వాళ్ళు పోలీస్ పని చేస్తున్నారు, సర్వే వాళ్ళు సర్వే పని చేస్తున్నారు. మనం ఫిబ్రవరిలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు గోవాకి మనం బృంద వెళ్ళినప్పుడు అక్కడ బీచ్ సూపర్వైజర్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారి, సో కాంట్రాక్చువల్ అధికారి, ఆయన ఏం చేస్తాడంటే బీచ్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేస్తున్నారు. అది ఒకటి మోడల్గా తీసుకొని ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్గా మన డిస్ట్రిక్ట్లో కూడా పెట్టాము. ఒకళ్ళు మనకు చీరాల బీచ్కి బీచ్ సూపర్వైజర్ అయితే ఇంకొకళ్ళు సూర్యలంకకి బీచ్ సూపర్వైజర్ని పెట్టారు. సో బీచ్ సూపర్వైజర్ అంటే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ నోడల్ డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్. సో వీళ్ళు జ్యూరిస్డిక్షనల్ ఆర్డీఓకి రిపోర్ట్ చేస్తారు. ఇప్పుడున్నటువంటి ఇద్దరు మీరు నా పక్కన నిల్చుని ఉన్నవాళ్ళు, వీరు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ నో కేటగిరీలో ఉన్నటువంటి, నో కేటగిరీ అంటే అక్కడ వాళ్ళ అవసరం లేదు, అంటే ప్రజల సేవ ఇబ్బంది లేకుండా వీళ్ళని ఇక్కడ మనం డ్యూటీ ఇవ్వడం జరిగింది. గత కలెక్టర్ల సమావేశం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇట్లా ఉన్నటువంటి వాళ్ళని మీరు జిల్లా పరిపాలనలో ఎక్కడ ఉపయోగపడదు అక్కడ కలెక్టర్ గారు చూసుకొని పోస్టింగ్ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రయోగం చేస్తున్నాం. చివరికి వీళ్ళ కంట్రోలింగ్ అథారిటీ కలెక్టర్ గారు ఉంటారు. సో వీరు సూర్యలంకలో తుఫాన్ షెల్టర్లో బీచ్ సూపర్వైజర్ సూర్యలంక వారు ఉంటే, చీరాలలో త్వరలోనే ఒక చిన్న ఆఫీస్ని కూడా అక్కడ కడతా ఉన్నాము. అక్కడ వీరు అందుబాటులో ఉంటారు. అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యత అయ్యింది. రోజు అక్కడ ఉంటారు. వీరు ఒక రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే బీచ్లో ఫస్ట్ ఎయిడ్ మెడికల్ సెంటర్ని బాగా చూసుకోవడం, సిఆర్జెడ్ గైడ్లైన్స్ని ఇంప్లిమెంట్ చేయటం, ఎన్క్రోచ్మెంట్స్ ఏమైనా ఉంటే కొత్త కట్టడాలు పర్మిషన్ లేకుండా వస్తుంటే దానిపైన నిఘా పెట్టి చర్యలు తీసుకోవడం, ఫారెస్ట్, పంచాయత్, పోలీస్, సర్వే, అదర్ డిపార్ట్మెంట్స్తో సమన్వయం చేయడం,
ఇప్పుడు ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఈ శాండ్ డ్యూస్ కానీ చెట్లు కానీ మడాడులు కానీ అవన్నీ బీచ్ పరిధిలో ఉన్నది చూసుకోవడం. పంచాయత్లో శానిటేషన్ చాలా ముఖ్యమైనది. రోజు కూడా శానిటేషన్ జరుగుతుందా లేదా, రోజు స్విమ్మర్స్ డ్యూటీకి వస్తున్నారా లేదా చూసుకోవడం. తర్వాత ఆ బీచ్ పరిధిలో వెహికల్స్ రాకూడదు. చిన్న పిల్లలు ఉంటున్నారు, వయస్కులు ఉంటున్నారు, బైక్లో కానీ పెద్ద పెద్ద వెహికల్లో అవి రాకూడదు ఎక్సెప్ట్ అడ్వెంచర్ స్పోర్ట్స్ వెహికల్స్. సో ఇలా వీళ్ళని ఓవరాల్ ఏంటంటే వీరు అక్కడ బీచ్లో అందుబాటులో ఉంటారు. బీచ్ సంబంధించిన పరిపాలన కోఆర్డినేషన్ కోసం వీళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రజలకి ఏమైనా ఫిర్యాదులు ఉంటే వీళ్ళని సంప్రదించమని కోరుతున్నాను. అంటే ఇదిగో అక్కడ ఈ శానిటేషన్ బాగాలేదు, ఇక్కడ నిన్న వచ్చాము బాగాలేదు, ఈరోజు బాగుండట్లేదు, అక్కడ మనకు ఫ్లాగ్ ఉంటే బాగుంటుంది. ఇది అన్ని రకాల దానికి మీరు దయచేసి బీచ్ సూపర్వైజర్ని సంప్రదించమని కోరుతున్నాం. ఇది ఒక ఎక్స్పెరిమెంట్, దీని గురించి కూడా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. వీరు ఆల్రెడీ డ్యూటీలో ఉన్నారు. సో ముమ్మరంగా ఇప్పుడు ఇక్కడే ఉంటూ ఈ సమగ్రంగా దీన్ని బీచ్ టూరిజం ముందు తీసుకెళ్ళడానికి అక్కడ లోకలీ అవైలబుల్ ఆఫీసర్గా వెళ్ళి పెట్టాం. సో ఇవి ఈరోజు మీ అందరి ముందర పెట్టాలని అనుకున్నాం.